ఆరాధించుకుందాం. యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చి మరి సమస్తమును తెలియచేసి అనేక శ్రమలు వేదనలు అనుభవించి కల్వరి శిలువలో అప్పగించినటువంటి శరీర రక్తాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. అంత మాత్రమే కాకుండా ఇంకా ఆయనను గురించి తెలుసుకొని వాటిని బట్టి దేవుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. ప్రియులారా, మరి 2024 సంవత్సరము చివరి ఆదివారంలోనికి మనం వచ్చినాము. ఇప్పటి వరకు నడిపించిన దేవునికి వందనాలు ప్రియులారా. అయితే ఈ డిసెంబర్ నెల ఈ చివరి వారాలు కొంతమందికి చాలా అమూల్యమైనటువంటి దినాలుగా పరిగణిస్తారు. ఎందుకంటే జనవరి నుంచి నవంబర్ వరకు జరిగినటువంటి నెలలో ఒక ఎత్తు, ఈ డిసెంబర్ నెల ఒక ఎత్తు. ఎందుకంటే ప్రియులారా, మరి చాలామంది దేవుని వద్దకు వచ్చి కొన్ని వాగ్దానాలు తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటూ ఉంటారు, ప్రభువా ఇదిగో నా బలహీనతలు ఇవి ఉన్నాయి, ప్రభువా ఇదిగో నేను చేసిన తప్పులు ఇవి ఉన్నాయి, నా పాపములు ఇన్ని ఉన్నాయి అని చెప్పని, ఇదిగో ఈ పాత సంవత్సరంలో నేను వదిలేస్తాను, నూతన సంవత్సరంలోనికి అంటే 2025 సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాను కనుక నూతన వ్యక్తిగా నేను ఉండాలని చెప్పని ఆశపడుతుంటున్నాను అని చెప్పని దేవుని సన్నిధికి వచ్చి అలాగున తెలియజేసుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ప్రియులారా. కనుక ఈ డిసెంబర్ నెల ఒక ప్రత్యేకమైనటువంటిది, ఈ లాస్ట్ వీక్స్ కూడా ప్రత్యేకమైనటువంటివి. మరి వాటిని దేవునితో ఒక తీర్మానం చేసుకుంటూ ఉంటారు, నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అని చెప్పాను ప్రియులారా. అలాగూ అడిగినటువంటి వారిలో నేను కూడా ఒకరిని చెప్పని ప్రభు పేట నేను మీకు తెలియచేసుకుంటున్నాను. నన్ను గురించినటువంటి సాక్ష్యాలు ఆయా సందర్భాలలో నేను మీకు ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంలో కూడా సందర్భానుసారంగా నన్ను గురించినటువంటి సాక్ష్యం కొద్దిగా మీతో క్లుప్తంగా పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాను. మరి నేను కూడా నాకు 15-16 ఏళ్ళ వయసు వచ్చినప్పటికే ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో నేను చాలా ఆరంభించింటిని, లోక సంబంధమైనటువంటి వాటిని. మరి అవి దాదాపుగా నాతో పాటు కంటిన్యూగా కొనసాగుతూ వచ్చేటివి ప్రియులారా. మరి నేను పుట్టుకతో క్రైస్తవునైనా కూడా ఈ అన్యజనుల వలె ప్రవర్తించేటటువంటి వాడను. మరి 1997 సంవత్సరము నేను దేవుని వద్దకు రావడం జరిగింది ప్రియులారా. దేవుని సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. మరి 97 నుంచి నేను వేరే సంఘాలకు వెళ్తున్నప్పుడు మరి నాలో ఉన్నటువంటి బలహీనతలు అవి బయలుపరచబడుతూ వచ్చాయి ప్రియులారా. మరి అది సంఘానికి కూడా అభ్యంతరకరంగా ఉండేటటువంటిది. నాతో ఉన్నటువంటి ఆత్మీయ సహోదరులకు కూడా నా అలవాట్లు అభ్యంతరకరంగా ఉండేటటువంటివి. అంటే దాదాపుగా నాకున్నటువంటి వ్యసనాలలో ఎక్కువ శాతము మద్యము, మరి సిగరెట్ అలవాటు ఎక్కువగా ఉండేది ప్రియులారా. కాబట్టి నేను దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేయడం ఆరంభించాను. ఎక్కువ శాతము ఈ డిసెంబర్లో ఎక్కువ శాతము దేవుణ్ణి అడిగేటటువంటి వాళ్ళము, ప్రభువా ఇదిగో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతూ ఉంటున్నాము కనుక మమ్మల్ని బలపరచండి, ఈ పాత వ్యసనాలను మమ్మల్ని తీసివేసి మా నుంచి కొత్తగా మాకు దయచేయండి అని చెప్పి అడిగేటటువంటి వాళ్ళం ప్రియులారా. అలాగున దాదాపుగా నేను ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రియులారా. మరి మద్యం బాటలు, సిగరెట్ ప్యాకెట్ కూడా ఎదురుగా దేవుని ఎదురుగా పెట్టి ప్రార్థన చేసేవాడిని, ఇవి తీసే నా నుంచి అని చెప్పాను. ప్రార్థన అయిపోగానే వాటిని తీసుకొని తాగేవాడిని ప్రియులారా. మళ్ళా నేను అలాగున చేసుకుంటూ 1998 సంవత్సరంలో ఆరంభించినటువంటి వాడును కొనసాగుతూనే ఉంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఆ వ్యసనాలకు దూరం కాలేకపోతున్నాం. ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే ప్రియులారా, హాఫ్ బాటలు తాగేటటువంటి వాళ్ళము, ఫుల్ బాటలు తాగేటటువంటి వాళ్ళం. ఎందుకు అంటే మరి జనవరి 1వ తారీఖు నుంచి నేను విడిచిపెట్టేస్తున్నాను కదా, కాబట్టి చివరిసారిగా తాగి వదిలేద్దామని చెప్పని అలాగున హాఫ్ బాటలు తాగే వాళ్ళము, ఒక్కోసారి 2 ఫుల్ బాటలు తాగిన రోజులు కూడా నా యొద్ద ఉన్నాయి ప్రియులారా. 2 సిగరెట్ ప్యాకెట్లు, 3, 4, ఎందుకంటే జనవరి 1 నుంచి తాగను కదా అని చెప్పని. ఇలాగున కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ వచ్చాయి. జనవరి ఒక్క రోజు ఉంటే ఒక కంట్రోల్లో ఉండగలుగుతాం కానీ
మరి 2-3 తారీఖులు వచ్చే లోపల తిరిగి మళ్ళా మామూలే. అలాగనే కొనసాగుతూ వచ్చినప్పుడు దేవుని దయ 2008వ సంవత్సరము, అంటే దాదాపుగా 10 సంవత్సరాలు దేవుని సన్నిధిలో నేను హృదయపూర్వకంగా అడిగాను, ప్రియులారా, ఇవన్నీ నా నుంచి దూరం చేయ ప్రభువా, ఒక నూతన సృష్టిగా ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టేదానికి నా ఎడల దయ చూపించండి అంటే మహా కనికరం కలిగినటువంటి దేవుడు నా ఎడల దయ చూపించాడు. మరి 1998లో ప్రార్థన ఆరంభించినటువంటి వాడిని 2008 మరి జనవరి 1వ తారీఖున దేవుడు నన్ను ఆదరించి ఇదిగో ఈ స్థితిలో ఉంచాడు అని చెప్పి ప్రభు పేట నేను మీకు మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో చేరినటువంటి మీలో కూడా ఎవరైనా కావచ్చు, మరి ఈ నేను చేసినటువంటి దీనిని నేను మర్చిపోయి ప్రభువా విడిచిపెట్టేస్తాను, నూతన సంవత్సరంలో నూతనంగా ఆరంభించుకుంటానని చెప్పని అనుకుంటున్నట్లయితే దేవుడు కనికరం కలిగిన దేవుడు, ప్రియులారా. మరి నేను గమనించినటువంటి పరిస్థితి ఏంటంటే, దాదాపుగా నాకు పరిచయం ఉండి 30 సంవత్సరాల నుంచి ఇంకా ఎక్కువ శాతం పరిచయం ఉన్నటువంటి వాళ్ళని గమనిస్తూ వచ్చాను, కానీ వాళ్ళు ఇంతవరకు మారలేదు, ప్రియులారా. అదే నేను ఆశ్చర్యపడేటటువంటి విషయం. నేను మారినాను, అవి లేకుంటే ఉండేటటువంటి వాడిని కాదు, అటువంటిది నేను మారినాను. కానీ చాలామంది మారలేకపోతూ ఉన్నారు. అది కూడా క్రైస్తవులు, ప్రియులారా, నేను చూస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అని అంటారు, మంచిదే. మాట్లాడుతూ భయంకరమైనటువంటి బూతులు మాట్లాడుతున్నారు ఈ రోజుటికి కూడా. మరి నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ ఉంటున్నారు, ప్రియులారా. ఎందుకు మారలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంతకాలంగా సంఘాలకు వస్తూనే ఉన్నారు, మెసేజ్లు వింటూనే ఉంటున్నారు, సహవాసంలో ఉంటున్నారు, కానీ ఎందుకు మారటం లేదు అనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు. బలంగా అడగలేకపోతున్నారా, లేకపోతే అంటే ఆ వ్యసనాలకు కానీ, ఆ అలవాట్లకు కానీ, ఆ తప్పులకు కానీ ఇష్టపడి అలాగే ఉంచుకున్నారా? అయితే దయచేసి మానుకోవాలని చెప్పని నూతన సంవత్సరంలోనికి ఇంక 2 రోజులు అంటే మనం అడుగు పెట్టబోతున్నాం కనుక నూతన స్వభావం కలిగి నూతన సంవత్సరం ఆరంభించాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ప్రియులారా. అలాగే మరి అబద్ధాలు ఆడుతూ కంటిన్యూటీ చేసుకుంటున్నావేమో, కోపపడుతూ కంటిన్యూటీ చేసుకుంటున్నావేమో, ఇంకా వేరే తల్లిదండ్రులకు అవిధేయులై నడుచుకుంటూ ఉన్నారేమో, ఇంకా వేరే విషయాలు, లోక సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఉంటున్నారేమో, వాటి వలన ఏమీ ప్రయోజనం ఉండదు అని చెప్పని ప్రభు పేట నేను మీకు మనవి చేసుకుంటున్నాను. కనుక ఇప్పటికైనా కూడా మనం మానుకోవాలా. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాము. నూతన వ్యక్తిగా మీరు వెళ్ళాలని చెప్పని ప్రభు పేట నేను కోరుకుంటున్నాను, ప్రియులారా. బైబిల్లో కూడా ఒక వ్యక్తిని మనం చూసుకుందాము. ఇలాగే దేవుని చేత పిలువబడినటువంటి వాడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు, మనకందరికీ తెలిసినటువంటి వాడే దావీదు, ప్రియులారా. మరి దావీదు కూడా దేవుని చేత పిలువబడినటువంటి వాడు, రక్షింపబడినటువంటి వాడు, అభిషేకం పొందినటువంటి వాడు. అయితే తప్పులు అనేటటువంటివి జరుగుతాయి, నేను చెప్తున్నాను కదా, కొన్ని బలహీనతలు ఉంటాయి. అయితే వాటిని వదులుకోవాలి అనేటటువంటిదే బైబిల్ తెలియజేస్తుంది. మొత్తం మీద నీకున్నటువంటి ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించమని చెప్పని బైబిల్ అంతా కూడా తెలియజేస్తుంటుంది. కనుక అలాగున సహజము. అలాగున ఈ దావీదు కూడా ఒక విషయాన్ని మనం చూసుకుందాము. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. చాలుమా. కాబట్టి ఒకానొక దినమున, అంటే రక్షించబడినటువంటి దావీదు, అభిషేకించబడినటువంటి దావీదు, దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి దావీదు ఏం చేశాడంటే, ఒకానొక దినమున మరి ప్రొద్దుగురుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుస్తున్నప్పుడు కిందికి చూసినప్పుడు ఒక అమ్మాయి స్నానం చేస్తూ కనపడింది. సరే, ఆమెను ఇష్టపడ్డాడు, దూతలను పంపించాడు, ఆమెను పిలుచుకొని పాపం చేసేటట్లుగా మనకందరికి తెలిసినటువంటి విషయమే. మరి అంతటితో ఆగిపోలేదు, ప్రియులారా. దావీదు మరి
ఈ బత్షెబ భర్త అయినటువంటి ఊరియాని కూడా చంపించాడు, మర్డర్ చేయించాడు. ఎందుకు చేయించాడు అంటే, ఇతను ఉన్నట్లయితే, భర్త ఉన్నట్లయితే నాకు అడ్డంగా ఉంటాడు, ఎప్పుడన్నా నేను ఆమెను పిలవాలన్నా చేయాలన్నా కూడా అడ్డపడతాడు, కాబట్టి ఇతను ఉంటే నాకు ఇబ్బంది ఆ అమ్మాయిని కలుసుకోవడం అని చెప్పిన ఒక ఉద్దేశంతో మరి ఊరియాను హత్య చేయించడం జరుగుతుంది. ప్రియులారా, నేను అనుకున్నాను ప్రియులారా, ఆడ రాయబడింది ఏంటంటే, మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయక స్త్రీ కనబడింది అని చెప్పని నేను అనుకున్నాను. ప్రియులారా, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి విషయం. ఈ ఊరియాకు బత్షెబ వాళ్ళకు ఉన్నటువంటి బాత్రూమ్కు ఒక టాప్ వేయించుకుని ఉంటే ఇంత స్థితి వచ్చిండేది కాదు కదా ప్రభువా అని చెప్పి నేను అనుకున్నాను. అవునా కదా? ఒక టాప్ అనేటటువంటిది బాత్రూమ్ కునింటే దావీదు పైన వచ్చి నడిచినా కింది చూసినా ఏం కనబడేటటువంటిది కాదు. అది బాత్రూమ్ అయ్యింది, టాప్ ఎందుకు వేసుకోలేదు ప్రభువా అని చెప్పి నేను అనుకున్నాను. అంటే ఒకవేళ ఊరియా బత్షెబ ఇద్దరు కలుసుకొని, ఇది రాజనగరి గోడ కదా, దీనిపైకి ఎవరు ఎక్కుతారు, ఎవరు నడుస్తారులే అని చెప్పని కేర్లెస్గా వదిలేశారేమో అని చెప్పని కూడా నేను అనుకున్నాను. వాళ్ళు టాప్ వేసుకోకపోవడము దావీదుకి ఇన్ని తిప్పలు ముప్పులు వచ్చినాయని చెప్పి నేను అనుకున్నాను. అది నా మనసుకు తోచింది ప్రియులారా. అట్లా టాప్ వేసుకుంటే ఇంతవరకు దావీదుకి ఇన్ని తిప్పలు వచ్చేటివి కాదు కదా అనుకున్నాను. సరే, తర్వాత ప్రభు అన్నాడు, సరే ఇది జరగాల్సింది కాబట్టి జరగని అని చెప్పాను. ఇది మన కోసమే రాయబడినటువంటి విషయాలు అని చెప్పని దేవుడు తెలియజేశాడు. కనుక ప్రియులారా, మరి ఆమెతో పాపం చేయడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఒక హత్య కూడా చేయించాడు. చేయించిన తర్వాత దేవుడు నాతాను ప్రవక్తను పంపడము, తన తప్పును తెలియజేయడం జరిగింది ప్రియులారా. కనుక తప్పు తెలుసుకున్నాడు ప్రియులారా, నేను తప్పు చేశాను అని చెప్పాను. అభిషేకించబడినటువంటి వాడు, దేవుని చేత పిలువబడినటువంటి వాడు, తర్వాత తెలుసుకున్న తర్వాత అతను పశ్చాత్తాపడడం స్టార్ట్ చేశాడు ప్రియులారా. ఆ విషయాలకు కూడా మనం చూసుకుందాం. కీర్తన 51, 1, 2, 3, 4 వచనాలు చూసుకుందాం. ఆ ఆ ఆ అవును, చాలు సిస్టర్. కాబట్టి ఇది అక్కడ తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడుతున్నటువంటి విషయం పైన కూడా రాయబడినట్లుగా చూసుకోవచ్చు మనము. కాబట్టి ఆయన అంటున్నాడు, దావీదు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను కనికరించుము ప్రభువా అని చెప్పినట్టున్నాడు. నీ కృప చొప్పున నన్ను కనికరించుము ప్రభువా అంటున్నాడు ప్రియులారా. అంతేకాకుండా నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోనట్లు నన్ను బాగా కడుగుము అని అంటున్నాడు. 3వ వచనంలో చూసుకున్నట్లయితే, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అని చెప్పని దేవునితో మొర్ర పెట్టుకుంటున్నాడు ప్రియులారా. నేను చేసినటువంటి పాపము నా ఎదురుగా ఉంటుంది. నేను అన్నం తింటున్నా, కూర్చొని చూస్తే ఆ పాపం నాకు కనబడుతుంది. తప్పు చేసినటువంటిది ఊరియాని హత్య చేయించినటువంటి పాపము నా ఎదుట కనబడుతుంది. నాయన, నేను నిజంగా తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పని ఆయన వేడుకుంటున్నటువంటి విషయాలు మనం లోతుగా పోయినట్లయితే కనబడతాయి ప్రియులారా. అంతగా దేవుని ఎదుట దావీదు బ్రతిమలాడుకుంటున్నాడు. 10వ వచనం చూసుకున్నట్లయితే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని చెప్పని ఆయన అడుక్కుంటున్నాడు. శుద్ధ హృదయం కలగ చేయమంటే అప్పటి వరకు ఆయన హృదయం ఏమైంది? పాపము చేత నింపబడినది ప్రియులారా, పాపము చేత నింపబడినది. కనుక ఆయన అంటున్నాడు, ఈ పాపం చేత నింపబడినటువంటి హృదయం తీసేసి శుద్ధ హృదయమును, అంటే పాపం లేనటువంటి హృదయంను నాకు దయచేయము అని చెప్పని అక్కడ అడుగుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి శుద్ధ హృదయమును కలగచేయము, అంతేకాకుండా నా అంతరంగము లోపల స్థిరమైన మనస్సును నాకు నూతనముగా పుట్టించుము అని. అంటే స్థిరమైన మనస్సు అంటే ఇంకా పాపము జోలికి వెళ్ళనటువంటి మనస్సు, పాపమును గురించి తలంచినటువంటి మనస్సును నా హృదయంలో పుట్టించుము ప్రభువా అని చెప్పని బ్రతిమలాడుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. మనం లోతుగా వాటిని ధ్యానించినట్లయితే ప్రియులారా, ఎంతగా బ్రతిమలాడుకుంటున్నాడు అంటే అంతగా బ్రతిమలాడుకుంటున్నాను. క్షమించు, నేను తప్పు చేశాను, నా ఎడల కనికరించుము, నీ కృప చూపించుము అని చెప్పి వేడుకుంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాకుండా ఇక నాలో నుంచి ఇంకా ఆ హృదయం తీసివేసేసి
అని స్థిరంగా స్టాండర్డ్గా నిలబడేటటువంటి మనస్సును నాకు ఇవ్వండి ప్రభు అని చెప్పి అడిగాడు ప్రియులారా. కాబట్టి ప్రభువు దాన్ని అంగీకరించడం జరిగినట్లుగా మనకందరికీ తెలిసినటువంటిదే. ఆయన సరే అని చెప్పాను. ఆయనకు శుద్ధ హృదయమును, నూతనమైనటువంటి స్థిరమైన మనస్సు అంటే స్టాండర్డ్, అట్లాగే ఇంకా పక్కకు పోయేటటువంటిది కాదు స్థిరమైన మనస్సు అంటే. అటువంటి మనస్సును దేవుడు దావీదుకు ఇచ్చి ఉన్నాడు. కనుక ఈ మాట్లాడుతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా పాపం చేస్తూ వస్తున్నాము. అయితే నూతన సంవత్సరంలోనికి అడుగెడుతున్నాము. దావీదు వలె మనం అడుగుతున్నట్లయితే, దావీదు వలె మనం దేవుని సన్నిధిలో వేడుకున్నట్లయితే, ప్రభువా నాకు కూడా శుద్ధ హృదయం కలగజేయ ప్రభువా అని చెప్పని అడిగినట్లయితే, దావీదుకి ఇచ్చినటువంటి దేవుడు నీకును నాకు నిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక నూతన సంవత్సరంలో నూతనంగా స్థిర మనస్సు కావాలని చెప్పి అడిగినట్లయితే, దేవుడు నీకు కూడా నూతనమైనటువంటి హృదయమును, నూతనమైనటువంటి స్థిరమైనటువంటి మనస్సును ఇవ్వగలుగుట కొరకు సిద్ధంగా ఉన్నాడని చెప్పని ప్రభు పేట నేను మనవి చేసుకుంటున్నాను ప్రియులారా. కనుక ఇలాగున అనేక చోట్ల మనం మెసేజ్లు వింటూ ప్రార్థనలు చేస్తూ కూడా మరి మనం జయించలేకపోయినట్లయితే ప్రభు అంటున్నాడు, ప్రియులారా నువ్వు జయించలేకపోతున్నావా నా కుమారుడా, నా కుమార్తె, ప్రార్థనలు చేస్తున్నావు కానీ మళ్ళీ తిరిగి బయటికి పోయే లోపల తిరిగి అదే పాపంలో ఉంటున్నావేమో అని చెప్పని ఆయన అంటున్నాడు. ఆయన మామూలుగానే ఆయన పిలుస్తూ ఉంటున్నాడు, నా దగ్గర రండి, నా దగ్గర రండి అని చెప్పి. మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 11:28 చూసుకున్నట్లయితే ఆయన పిలుస్తున్నాడు, చూడండి. కాబట్టి ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం వచ్చినటువంటి సమస్త జనులారా నా యొద్దకు వచ్చేయండి అని చెప్పి అంటున్నాడు. నా యొద్దకు రండి, నేను చూసుకుంటాను అంటున్నాడు. నీకు మారడం చేత కావటం లేదు కదా, నీకు ఎన్నో సంవత్సరాల నుంచి తిప్పలు పడుతున్నావు కదా, ఇది వదిలేసుకోవాలా, ఈ తప్పిదాలను వదిలేసుకోవాలా, ఈ బలహీనతలను వదిలేసుకోవాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, నీకు చేత కాకుండా ఉంది కదా, సరే నా యొద్దకు వచ్చే నువ్వు అని చెప్పని పిలుస్తున్నాడు. ప్రియులరా నా యొద్దకు వచ్చేసేయి, నేనే చూసుకుంటా, నేనే చూసుకుంటాను, నువ్వు నా యొద్దకు వచ్చినావంటే అని చెప్పని ప్రభు అంటున్నాడు. ప్రియులరా మనం హెచ్కేల్ గ్రంథంలోనికి చూద్దాము. హెచ్కేల్తో చెప్తున్నాడు, హెచ్కేల్ చెప్పు నేను చెప్పిన మాటలు వాళ్ళకు అని చెప్పని. హెచ్కేల్ 11:19 చూసుకుందాం. ప్రియుల దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, చెప్పు చదువు సిస్టర్. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు నా యొద్దకు వచ్చినట్లయితే నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేనే, మీరు నడుచుకోలేకపోతున్నారు కదా, నా కట్టడలు నా ఆజ్ఞలన్నింటినీ మీరు వెంబడించలేకపోతున్నారు కదా, కాబట్టి నేనే ఏం చేస్తాను, వారి శరీరంలో నుండి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. అదే హెచ్కేలు 36:26-27 చూసుకుందాం పిల్లలు. 36వ అధ్యాయం 26. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు నా యొద్దకు వస్తే చాలు, మీరు జయించలేకపోతున్నారు కదా, నా యొద్దకు రండి, నేను చూసుకుంటాను. నా కట్టడలను నా విధులను మీరు గైకొని నడిచేటట్లుగా నేనే ఏం చేస్తాడు, మీ శరీరంలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను అని చెప్పని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నూతన స్వభావమును మీకు కలగజేస్తాను, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన ఆత్మను నేను మీకు ఇస్తాను అని చెప్పని దేవుడు దయచేస్తున్నాడు. ప్రియులారా మరి ఆయన అంటున్నాడు, రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. ఏమి వేరే గుండె ఇవ్వనవసరం లేదా? మరి బైబిల్లో వేరే గుండెల గురించి కూడా రాయబడి ఉన్నాయి. ప్రియులారా ఒక 2 గుండెలు నేను మీ దృష్టికి తీసుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 8వ చూసుకుందాం. ద్వితీయోపదేశకాండం 20. కాబట్టి ఇక్కడ ఒక మెత్తని గుండె కూడా రాయబడి ఉన్నది. ప్రియులారా ఈ మెత్తని గుండె స్వభావం ఎట్లుంటుందంటే అధైర్యపడేటటువంటి స్వభావం అయి ఉంటుంది.
అంటే ఫస్ట్ ధైర్యవంతుడిగానే ఉంటాడు. ఎవరైనా చూస్తే అబ్బాయి ఏమంత ధైర్యంగా నిలబడుకున్నాడు, బాగా బాహు గీహువు బాగా ఇట్లా చూస్తే మంచి బలవంతుడురా, మంచి ధైర్యవంతుడురా అనేటట్లుగా కనబడతానే ఉంటారు. అయితే ఈ మెత్తని గుండె కలిగినటువంటి వారి స్వభావం ఏంటంటే, వీళ్ళు ధైర్యంగా ఏమన్నా కానీ చూసుకుందామని చెప్పి అనుకున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఓ అబ్బో నేను చూసి వచ్చినాను, అమ్మోనియలను చూసి వచ్చినాను, ఫిలిస్తీన్లను చూసి వచ్చినాను, వాళ్ళు ఒకడు కూడా 6.5 అడుగు ఇంత బలవంతులు బలవంతులు చెప్తా ఉంటేనే ఇతనికి ఉన్నటువంటి ధైర్యం అంతా కూడా కోల్పోతూ ఉంటాడు. ధైర్యం విడిచి అధైర్యంలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటిది ఈ కరోనా వచ్చిన టైంలో కూడా మనకు అందరికీ తెలుసు ప్రియులారా. మరి కరోనా ఎటువంటి దీని కూడా అందరికీ తెలుసు. ఈ కరోనా వచ్చినటువంటి వాళ్ళు ఎదురింట్లో వాళ్ళకి ఇలాగైంది, పక్కింట్లో వాళ్ళకి ఇలాగైంది, వీళ్ళకి ఇట్లయింది, వాళ్ళకి కేవలం విని ఐధైర్యపడి చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నట్లుగా మనకు అందరికీ తెలుసు. కనుక మెత్తని గుండె కలిగినటువంటి వారి స్వభావం ఇది. ధైర్యవంతుల మాదిరినే కనబడతారు, కానీ కేవలం సమాచారం వింటూనే అధైర్యపడిపోయేటటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ఇంకొక గుండెని మనం చూసుకుందాం. హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనంలో చూసుకుందాం ప్రియులారా. హోషేయ 7:11. కాబట్టి ఈడొక పిరికి గుండెను మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. మరి దేవుడు ఈ మెత్తని గుండె నీకు ఇస్తాను, నీకు ఒక చిన్న సర్జరీ చేసి నీ శరీరానికి ఆ ఆపరేషన్లో నీ రాతి గుండెని తీసేసి నీకు మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు కదా. ఆయన ఆ మాంసపు గుండె బదులు ఆ సర్జరీ చేసిన తర్వాత ఈ మెత్తని గుండె ఎందుకు ఇవ్వకూడదు, పిరికి గుండెని ఎందుకు ఇవ్వకూడదు? కాబట్టి వీటి స్వభావాలను బట్టి ఆయన ఇవ్వలేదు ప్రియులారా. ఈ పిరికి గుండె కూడా ఎటువంటిదంటే ధైర్యవంతుల మాదిరినే ఉంటారు. చూస్తే ఎదుటోడు చూస్తే అబ్బో వాడు చాలా బలంగా ఉన్నాడు అబ్బా అనుకునేటట్లుగా ఉంటాడు. ఎగ్జాంపుల్, ఒక దారిలో బైక్లో పోతున్నారు అనుకుందాం. ఎదురుగా ఒక వ్యక్తి వచ్చి బండిని యాక్సిడెంట్ చేసినాడు. అంటే లైట్గా టచ్ అయినప్పుడు అప్పుడు నేనే అనుకుందాము, నా బండికి వచ్చి టచ్ చేసినప్పుడు నేను చూసి అతను ఏం తమాషా చేస్తున్నావా, కళ్ళు కనపలేదా నీకు, మీదికి వచ్చి తగిలిస్తున్నావు అంటే అతను సారీ బ్రదర్ చూడలేదని చెప్పానంటాడు. ఏం చూడలేదయ్యా, అంత మాత్రం కళ్ళు కనపడటం లేదా నీకు అని చెప్పంటేనే అతను ఏం చేసినాడంటే ఉన్నట్లుండి అవునా అని చెప్పి బండి దిగి స్టాండ్ వేసి నా దగ్గరికి వచ్చే లోపల అన్నా అట్లా కాదన్నా, ఎట్లా అది కాదన్నా అంటారు చూడు. అది పిరికి గుండె. అంటే ఫస్ట్ ధైర్యంగానే ఉంటారనమాట. వాడు తగ్గుతూ ఉంటే వీడు హెచ్చుగానే ఉంటాడు, కానీ వాడు రివర్స్ అయ్యే లోపల పూర్తిగా డౌన్ అయిపోయేటటువంటి దాన్ని పిరికి గుండె ప్రియులారా. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, మీరు నా దగ్గరకు రండి, నేను చిన్న ఆపరేషన్ చేస్తాను, చిన్న సర్జరీ చేస్తాను, నీ శరీరంలో ఉన్నటువంటి రాతి గుండెని తీసేసి నేను మాంసపు గుండెని ఇస్తాను, ఇటువంటి గుండెని నేను ఇయ్యను అని చెప్పని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. కనుక ఈ మాంసపు గుండెను దేవుడు మనకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. నూతన స్వభావాన్ని మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. మనం చూసుకున్నట్లయితే ఈ రాతి గుండె స్వభావం కూడా ఎలా ఉంటుందో నేను మీకు తెలియచేయాలని చెప్పి ఆశపడుతూ ఉంటున్నాను. ఈ రాతి గుండె స్వభావము దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను లోబడనీయకుండా చేస్తూ ఉంటుంది అన్నమాట. ఏందిలే, ఏం లేదు, చర్చికి పోదాం, ఏం వద్దులే, సహవాసం ఉంది ఆడ, ఏం వద్దులే, ఇంకా దేనికి కూడా అది అంగీకరింప చేయనటువంటిది. నువ్వు క్రైస్తవుడవే, దేవుని అంగీకరించినటువంటి వాడవే, బాప్తిసం తీసుకున్నటువంటి వాడవే, కానీ నువ్వు సంపూర్ణంగా మార్పు చెందకపోతే నీలో ఉన్నటువంటి రాతి గుండె తిరిగి అలాగే ఉంటుంది. అది మెదలదు దేవుని కోసం ప్రియులారా. అంటే దాన్ని ఇంకా క్రూరమైనటువంటి గుండె అనొచ్చు, కఠినమైనటువంటి గుండె అని కూడా చెప్పచ్చు ప్రియులారా. బైబిల్లో రాయబడింది, అటువంటి రాతి గుండె కలిగినటువంటి వారు కట్టడలకు లోబడినటువంటిది అని చెప్పని రాయబడింది. మరి నేను ఈ రాతి గుండె గురించి ఒక 2 విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను పిల్లరా. మన ఈ మధ్య రోజుల్లో ఢిల్లీలో ఒక విషయం జరిగింది. టీవీలోకి, వాట్సాప్లోకి, పేపర్లోకి అంత వచ్చింది. అది ఏంటంటే ఒక ఇద్దరు ప్రేమించుకున్నారు, అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. మరి ఆ ప్రేమించుకున్న కొద్ది కాలానికి తిరిగి ఢిల్లీ పట్టణానికి వచ్చి చేరుకున్నారు. వివాహం చేసుకోలేదు కానీ సహజీవనం చేస్తూ ఉంటున్నారు. మరి కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు విభేదాలు చేశాయి.
అప్పుడు గట్టి గట్టిగా మాట్లాడుకున్నాడు. ఈ అబ్బాయి ఏం చేసినాడు, ఆ అమ్మాయిని కొట్టాడు, చనిపోయింది ఆ అమ్మాయి. చనిపోవడము మామూలే, సహజమే, మనం వింటూ ఉంటాము. అక్కడ చంపేసినాడంటే, ఇక్కడ చంపినారంటే ఓకే, అంతటితో ఆగలేదు ప్రియులారా. అతను చంపేసి ఒకేలా భూస్థాపితం చేసేసినా కూడా ఏమైండేది కాదు. ఆ అమ్మాయికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు, అక్క చెల్లెలు బంధువులు కూడా ఉన్నారు కదా. అయితే వీడు ఏం చేసినాడు, చంపిన తర్వాత ఇది రాతి గుండె అనుకోవాలో, క్రూరమైన గుండె అనుకోవాలనో, ఇంకా కఠినమైన గుండె అనుకోవాలో తెలియదు, కానీ చంపిన ఆ అమ్మాయిని మళ్ళీ బయటికి పోయి కత్తి కొనుక్కొచ్చుకొని 15 పీచులుగా నరికినాడు ఆ అమ్మాయిని. వినింటారు టీవీలలో దాదాపుగా చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో. 15 భాగాలుగా దాదాపుగా నరికి ఒక ఫ్రిడ్జ్ తీసుకొచ్చి, కొత్త ఫ్రిడ్జ్ కొన్నాడు, కొంచెం పెద్దది కొని ఆ అమ్మాయి పార్ట్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. తన ఇంట్లో పెట్టుకొని అలాగే ఉంచుకుంటూ అతనికి సమయం దొరికినప్పుడంతా ఒక్కొక్క బాడీ పీస్ తీసుకెళ్ళి పారేసుకుంటూ వచ్చాడు ప్రియులారా. ఇంతకన్నా కఠినమైనటువంటిది, రాతి గుండె క్రూరమైనటువంటిది ఉంటుంది అవుతారు, ఆలోచన చేద్దాం. వాడు చంపినవాడు కనీసం భూంచేసింటే కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా, వాళ్ళ అన్న చెల్లెలు కూడా బాధపడేటటువంటి వాళ్ళు కాదు. ఏదో మేము వద్దన్న కూడా ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది, భూంచేసినారని చెప్పి అనుకుంటారు. కానీ ఏ తల్లిదండ్రులకైనా తన కూతుర్ని 15 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజుకొక పార్ట్ తీసుకుపోయి పారేసినాడంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించేయండి. అటువంటి రాతి గుండెలు కలిగినటువంటి జనాలు మన మధ్యలోనే తిరుగుతున్నారు అని చెప్పాను. ప్రభు పేట నీకు మనవి చేస్తుంటున్నాను. ఇంకొక విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆశపడుతుంటున్నాను ప్రియులారా. మరి అది కూడా ఒక వేరే స్టేట్లో జరిగినటువంటి విషయమే. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. కొద్ది రోజులుగా, కొద్ది నెలలకు, కొద్ది సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఒకసారి ఎక్కడో కలవాలనుకున్నారు, పార్కులో ఎక్కడో. వచ్చింది, ఆ అమ్మాయి వచ్చింది, ఇతను ఉన్నాడు. మాట పెరిగిన తర్వాత ఆ అమ్మాయిని కొట్టినాడు. ఆ పాప కింద పడిపోయిన తర్వాత ఇంక దేంతో కొట్టాలని ఇట్లా ఎతికి ఇంత పెద్ద రాళ్ళు ఉన్నాయి పక్కన. ఆ రాళ్ళు, ఆ బండలు తీసుకొని ఆ పాప మీద వేస్తున్నాడు పిల్లలు. అది వీడియో అలాగే వచ్చింది. దానికి నేను తిరిగి నేనే చూడలేకపోయినాను. అసలు మనిషి హృదయము ఇంత కఠినమా, రాతి గుండె అంటే ఇంత క్రూరమైనటువంటిది ఆ మనుషులు అని చెప్పి అనిపించింది పిల్లలు. రాళ్ళు తీసి ఎత్తి కొడతాడు ఆ పాప మీద. ఆ పాప చనిపోయిన తర్వాత ఇంట్రాగేషన్ చేస్తూ పోలీసు వాళ్ళు పాత వీడియోలు, సీసీ కెమెరాలు గమనించారు. ఎక్కడెక్కడ ఈ పాప వస్తానిందని చెప్పి చూస్తే పాపం సంతోషంగా పాడుకుంటూ ఎగురుకుంటూ వస్తుంది ఒక చోట సీసీ కెమెరాల్లో. తర్వాత చూస్తే అదే రోజు అక్కడే స్పాట్లో చనిపోయింది పిల్లరా. రాతి గుండెలు అంటే ఇలాగుంటాయి. అంటే అంత క్రూరమైనటువంటి గుండెలు కలిగినటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు, కానీ మనం కాకపోవచ్చు అని చెప్పిన ప్రభు పెట్టడానికి మనం చేసుకుంటున్నాం. కనుక ఆయన అంటున్నాడు, నన్ను అంగీకరింపలేనటువంటి దేవుని వాక్యము లేనటువంటి వాళ్ళకంతా కూడా ఇంకా రాతి గుండెనే. అదే దేవుడిని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని ఆజ్ఞలను, కట్టడలను ఎవరైతే అనుసరించి నడచకపోతూ ఉంటారో వాళ్ళంతా కూడా రాతి గుండెకి సంబంధించినటువంటి వాళ్ళే ప్రియులారా. కాబట్టి అంటున్నాడు, నువ్వు నా యుద్ధకు రా, నేను చేసుకుంటాను, నేను చిన్న సర్జరీ చేసి నీకు రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను అని చెప్పని అంటున్నాడు ప్రియులారా. మరి మాంసపు గుండె యొక్క స్వభావం ఎలాగుంటుందంటే దేవుని కట్టడలను అనుసరించి నడిచేటటువంటిది మాంసపు గుండె ప్రియులారా. దేవుని విధులను, దేవుని వాక్యాన్ని అంగీకరించి నడిచేటటువంటిది, దేవుని సంఘాన్ని, దేవుని సహవాసాన్ని, ఇలా అన్నిటినీ కూడా అంగీకరించి దేవుని వెంబడించేటటువంటిదే మాంసపు గుండె. అందుకే అంటున్నాడు, ఇంకా బలహీనంగా ఉండవేమో, నువ్వు జయించలేకపోతున్నావేమో లోకాన్ని, నువ్వు ప్రతి సంవత్సరం అడుక్కుంటున్నావేమో, నా ఇద్దరు రా, నేను చేసుకుంటాను, నేను తీసేస్తాను రా నీకు మాంసపు గుండెని పెట్టి అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏమంటున్నాడు ప్రియులారా, హెచ్కేఎల్ 36 మరి 26లో చూసుకున్నట్లయితే నీకు నూతన హృదయాన్ని నీకు ఇస్తాను, అలాగే నూతన స్వభావాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పని అక్కడ రాయబడి ఉన్నది ప్రియులారా. మరి హెచ్కేఎల్ 11లో చూసుకున్నట్లయితే నూతన ఆత్మను నేను మీకు దయచేస్తాను అని చెప్పని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక ప్రియులారా, జయించలేనటువంటి వారు దేవుని యొద్దకు వచ్చినట్లయితే, దేవుని యొద్ద పశ్చాత్తాపడినట్లయితే, మరి దావీదు ఎలాగున్న పశ్చాత్తాపడ్డాడో అన్నట్లయితే ప్రియులారా, దేవుడు మీకు స్థిరమైనటువంటి నూతన మనస్సుని ఇచ్చేకి సిద్ధంగా ఉన్నాడు.
నూతన స్వభావాన్ని మీకు దయచేసి దానికి సిద్ధంగా అన్నాడు. నూతన హృదయాన్ని, నూతన ఆత్మను ఇచ్చేదానికి సిద్ధంగా అన్నాడు. ఎవరైతే దేవుని యొద్దకు వచ్చి మరి అంగీకరించి, అయా నాకు సర్జరీ చేయండి, నాలో ఉన్నటువంటి రాతి గుండెని తీసివేసి నాకు మాంసపు గుండెని ఇవ్వండి అని చెప్పని అడిగినట్లయితే ప్రియులారా, దేవుని యొద్దకు రమ్మంటూ ఉన్నాడు. ప్రియులారా, రమ్మంటూ ఉన్నాడు. ఆయన క్షమించుటకు అధికారం కలిగినటువంటి వాడని చెప్పని మత్తయి సువార్త 9:6 వ్రాయబడినది. భూమి మీద మనుష్యుల పాపాలను క్షమించుటకు నాకు అధికారం ఉంది. నా యొద్దకు నేను క్షమించేస్తాను. నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా కూడా, నువ్వెంత బలహీనుడవైనా కూడా క్షమించి నేను ఆదరిస్తుంటాను. అసలు యాక్చువల్గా ఇంకా 1 కొరింథీ 6:19-20 చూసుకుందాం ప్రియులారా. 1 కొరింథీ 6:19-20. కాబట్టి దేవుడు అంటున్నాడు, అయ్యా అసలుకు నేను మిమ్మల్ని ఎప్పుడో విలువ పెట్టి కొనేసినానయ్యా నేను. మీరు మీ సొత్తు కాదు, మీరు అనుకుంటున్నారు నేనే అని. మీరు మీ సొత్తు కారు. విమోచన క్రయధనంగా కల్వరి శిలువలో ఎప్పుడో నేను మీకోసము నా శరీరాన్ని, నా రక్తాన్ని ధారపోసి మిమ్మల్ని కొన్నాను. మీరు మీ సొత్తు కారు. మీరు అనుకుంటున్నారేమో నేనే, మా అమ్మ, మా నాయన, మా అన్న చెల్లి. నో 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 మీరు మీ సొత్తు కానే కారు. ఎందుకు అంటే నేను విలువ పెట్టి కొన్నాను, డబ్బు పెట్టి కొన్నాను అన్నట్లుగా మీకోసం నా శరీర రక్తాలను ఇచ్చి నేను కొన్నానయ్యా మిమ్మల్ని. మీరు నా సొత్తు అని చెప్పని దేవుడు అక్కడ మాట్లాడుతుంటున్నాడు పౌలు చేత. పౌలు చెప్పు వాళ్ళకు ఒకసారి అని చెప్పినట్టుంటే పౌలు చెప్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు ఆయన విలువ పెట్టి కొన్నాడు మిమ్మల్ని ఆయన, మీరు ఆయన సొత్తు. కనుక ప్రియులారా, మరి మీరు మీ సొత్తు కాదు, నేను నా సొత్తు కాను. మన కొరకు దేవుడు అప్పుడే విమోచన క్రయధనముగా ఆయన శరీర రక్తాలను అప్పగించి మనల్ని కొన్నాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు, దేవుని యొద్దకు రండి. ఆయన మిమ్మల్ని ఎలా చేస్తాడు అనేటటువంటిది చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 చూసుకుందాం. కాబట్టి ఎవడైనా క్రీస్తునందున్న ఎడల, క్రీస్తునందు లేని ఎడల, లేని వాళ్ళ గురించి చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకవేళ క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి ప్రియులారా, నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో